తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రథసారథి మరి కిషన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ అన్న రఘునందన్ అన్న గారు, మరి సెంట్రల్ నుంచి ఎంపీ బీజేవైఎం జిఎస్ రోహిత్ గారు, అదేవిధంగా రోహిత్ చౌహాన్ గారు, అదేవిధంగా రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు తమ్ముడు మహేందర్ గారు, మరి మన సంగారెడ్డి జిల్లా యువమోర్చా అధ్యక్షులు ప్రవీణ్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని మరి తీసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జాతీయ జెండా గౌరవం పెంచుకోవాలి, జాతీయ భావాలు పెంచాలి, ఇక్కడ ధర్మం న్యాయం కాపాడే విధంగా ఉండాలి, ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఇంటి మీద ఈ జెండా ఎగరవేయాలి. ఇది పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమంలో విజయవంతం చేసి మన జాతీయ జెండా మీద మన గౌరవం మనకు ఏ విధంగా ఉంది అని చూపించుకునే కార్యక్రమం కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిందని ఎవరు కూడా భావించకుండా గ్రామాలలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రతి ఇంటి మీద కూడా మేము భారతీయ జనతా పార్టీ కాదు, మేము భారతీయ దేశంలో ఉన్నటువంటి జాతీయ జెండాని గౌరవిస్తున్నాం. ఆదేశాల మేరకు మనం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన పార్లమెంటు సభ్యులు రఘునందన్ అన్న గారికి, అదేవిధంగా భారతీయ జనతా యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి రోహిత్ చాల్జీ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలు గోదావరి అక్క గారికి మరియు పాల్గొన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా నమస్తే. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు భారతీయ జెండాని పట్టుకొని మనం ఈ యొక్క ర్యాలీలో आज इस तिरंगा यात्रा में यहाँ पर मौजूद हम सबके बीच में भारतीय जनता पार्टी के वरिष्ठ नेता और यहाँ के लोकप्रिय सांसद आदरणीय रघुनंदन जी, भारतीय जनता पार्टी के यहाँ की हमारी वरिष्ठ नेत्री और हमारी यहाँ की जिले के अध्यक्ष आदरणीय दीदी गोदावरी जी, मेरे साथ युवा मोर्चा के हमारे यहाँ के प्रदेश के यशस्वी और ऊर्जावान प्रदेश अध्यक्ष भाई महेंद्र जी, यहाँ के जिले के अध्यक्ष प्रवीण जी। हम सब जानते हैं कि आने वाली 15 तारीख स्वतंत्रता दिवस है और पूरे देश भर के अंदर माननीय प्रधानमंत्री जी के आह्वान पर, नरेंद्र मोदी जी के आह्वान पर पूरा देश हर घर तिरंगा अभियान मना रहा है। प्रत्येक घर पे जो हमारा राष्ट्रीय ध्वज है, हमारा गौरव है, हमारा जो एक प्रतीक है, जो हमारी आन बान शान है तिरंगा, वो हर घर पे लहराए, ये माननीय प्रधानमंत्री जी का आह्वान है। और हम पिछले कई सालों से देख रहे हैं कि प्रत्येक घर पर वो कर रहा है और स्वच्छता अभियान भी हम लोग कर रहे हैं। जो जिन्होंने अपने देश की आजादी के लिए जो बलिदान दिया, शहीदों के स्मारक है, उनकी स्वच्छता का कार्यक्रम हो, ऐसे बहुत से कार्यक्रम और हर घर पे तिरंगा राष्ट्रीय ध्वज लहराए, हम सबकी जिम्मेवारी बनती है। तो मेरा आप सबसे आग्रह है कि आने वाली 13, 14, 15 तारीख को प्रत्येक घर पे तिरंगा लहराए, ये हम सबको सुनिश्चित करना है। बहुत बहुत धन्यवाद मुझे यहाँ पर आने के लिए और आप सबके बीच में विषय रखने के लिए मौका दिया। बहुत बहुत धन्यवाद। भारत माता की जय, भारत माता की जय। अधिनायक जय नाग सिंध गुजरात मराठा द्राविड़ हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। భారత్ మాతా కీ జై। దేశానికి స్వతంత్రం సిద్ధించి దాదాపు 7.5 దశాబ్దాలు పూర్తవుతున్న తరుణంలో ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి
ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగిరేయాలనేటువంటి ఒక లక్ష్యంతో భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో ఈ దేశ యువత అందరూ కూడా విధిగా పాల్గొనాలని ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మన గల్లీలో, మన మొహల్లాలో, మన ఊర్లో ప్రతి ఇంటికి ఒక జెండానిచ్చి ఉదయం 8 నుంచి 9 గంటల లోపు జాతీయ జెండాలు ఎగిరేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని బీజేవైఎం నాయకులందరూ కూడా ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా జాతీయ జెండా ఎగిరేయకపోతే అట్లాంటి దుర్మార్గులను గుర్తించి వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి అర్హులా కాదా అనేది ప్రజాకోర్టులో వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా యువకులకి, గ్రామ పెద్దలకి సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈ దేశ జాతీయ జెండాను గౌరవించనోడు, ఈ దేశ జాతీయ జెండాను 15 ఆగస్టు రోజు ఎగిరేయడానికి ఇష్టపడనోడు ఈ దేశ పౌరుడుగా ఉండడానికి అవసరం అనేది కూడా ప్రజలు కూడా ఆలోచించాలి, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ జాతీయ జెండా వీళ్ళు ఎగిరేయాలి, వాళ్ళు ఎగిరేయాలి అనేటువంటి నిబంధనలను తొలగించి ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంటి మీద ఎగిరేసుకోవడానికి అవకాశాన్ని కల్పించి ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా ఈ దేశభక్తి కార్యక్రమంలో పాలుపంచుకునేలా చేస్తుంది. దయించి దేశ ప్రజలందరికీ మేము చేసేటువంటి అప్పీల్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అనేక కుట్రలు కుతంత్రాలను ఛేదించి ఈ దేశాన్ని ఒకటిగా ఉంచేందుకు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనం అందరం కూడా చేయూతనివ్వాలని ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ దయచేసి అందరూ కూడా జాతీయ జెండాను ఎగిరేయాలని చెప్పి అందరినీ సవినయంగా 2 చేతులు జోడించి వేడుకుంటారు. అత్త కొట్టిందని కోడలు ఏడ్చిందన్నట్టు ఏడుస్తూ ఉన్నారు తప్ప గత ప్రభుత్వం ఒకవేళ పొరపాటు చేస్తే అధికారంలోకి వచ్చి దాదాపు 7-8 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. తప్పు చేసిన వాడిని శిక్షించడానికి వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆగస్టు 2వ తారీఖు రోజు సుంకిశాలలో కూలిపోయింది, ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చించేందుకు దమ్ము లేదు అన్నాడు. మరి మీరేం చేస్తారు? పాలకపక్షం నిద్రపోతే పాలకపక్షాన్ని మేల్కొల్పాల్సినటువంటి ప్రతిపక్షం మీరెందుకు నిద్రపోయారు కేటీఆర్ గారు? ఆగస్టు 2 నాడు సంఘటన జరిగితే 2 నాడు అసెంబ్లీలో మీరెందుకు దాన్ని ప్రస్తావించడంలో విఫలమైందనేది కూడా ఆలోచించాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేను మొదటి నుంచి చెప్తున్నా, వీళ్ళిద్దరు తోడు దొంగలే. అది కాళేశ్వరం అయినా, మేడిగడ్డ అయినా, సుంకేసులైనా పేపర్ల మందం, ప్రెస్ మీట్ల మందమే తప్ప వేర్ ఈజ్ ద యాక్షన్? తప్పు చేసినోడిని శిక్షించడానికి వెనుకటికి చంద్రశేఖరరావుకు మన చెప్పలే, తప్పు చేసేది తనయుడైనా తనయైనా ఆయన శిక్షిస్తా అని చెప్పి కేసీఆర్ 10 ఏళ్ళు తలుపులు పెట్టుకుంటే 8 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు నేను రాగానే లోపలేస్తా, చెంచలు కూడా లేస్తా, డబుల్ బెడ్రూములు రెడీ అవుతున్నాయి, అయ్యా కొడుకులను అందరినీ పంపిస్తా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క విషయంలో కూడా నోరు మెదుపుతలేడు. ఇది దురదృష్టకరం. చీకటి పోలీస్ రెండు ఒకటైనట్టు ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి ప్రజల సొమ్మును దోచుకుంటున్నాయి తప్ప అది సుంకిశాలైనా, మేడిగడ్డైనా, కాళేశ్వరమైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా తెలంగాణ సమాజాన్ని అర్థం చేసుకోవాలని అప్పీల్ చేస్తాం. అలాగే నేను జైల్లో వేస్తారని భావిస్తున్నాను అంటారు. ఈ ప్రశ్నకు సమాధానం బండి సంజయ్ గారు నేను చెప్పినట్టున్నారు మీడియా మిత్రులతోటి. మళ్ళీ ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏం లేదన్న. కేసీఆర్ గారు అసెంబ్లీలో జూన్ 2014లో చెప్పిన మాటని బండి సంజయ్ గారు యాడ్ చేసిరు అంతే. ఏమన్నాడు కేసీఆర్? తప్పు చేసేటోడు తనయుడైనా తనైనా శిక్షిస్తా అన్నాడు. అరవింద్ కుమార్ అనేటువంటి ఒక HMDA హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్కి కమిషనర్గా చేస్తున్న ఆయన F1 రేస్ కోర్సు కార్లకి ఎట్లాంటి జీవో లేకుండా కేటీఆర్ చెప్తే నేను 50 కోట్లు ఇచ్చినా అని చెప్పి 6 నెలలు అవుతుంటే కేటీఆర్ని ఇంకా అరెస్ట్ చేస్తలేడంటే రేవంత్ రెడ్డి అమెరికాకు పోయి కేటీఆర్ తోటి ఏమైనా చీకటి ఒప్పందాలు చేసుకుంటుండేమో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఏడున్నాడు అరవింద్ కుమార్? ఏది రింగ్ రోడ్ టెండర్? రేవంత్ రెడ్డి నీకు 1000 కోట్లకు నోటీస్ ఇచ్చిండు కదా, అరవింద్ కుమార్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? ఫార్ములా 1 రేస్ కోర్సులకు 50 కోట్లు జేబుల పైసలు లెక్క వంచిండు కదా కేటీఆర్, ఎందుకు అరెస్టులు చేస్తలేవని సంజయ్ అడిగారు. తప్పేముంది అందులో? చేయాలా వద్దా? మరి మీరు కూడా చెప్తున్నారు కదా చేయాలని, చేయమని. అదే మేము ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం. థ్యాంక్ యూ. F1 రేస్ కోర్సు దానికి ఎట్లాంటి అనుమతులు లేకుండా కేటీఆర్ గారు చెప్తే నేను ఇచ్చినా అని రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక అయిన పత్రికలు వచ్చింది. వచ్చి 6 నెలలు అయింది. ఎందుకు మరి కేటీఆర్ లోపలికి వద్దలేడు? నీకు ఆయనకి ఏం లేకపోతే లావాదేవీలు తెచ్చి లోపలేయచ్చు కదా. వేరే ఇది అరవింద్ కుమార్ అంటున్నా, నీకు నాకు ఇద్దరికి నోటీసులు ఇచ్చిండు కదా, డిఫమేషన్ సూట్ ఎత్తా అన్నాడు కదా, 1000 కోట్లకు నోటీసులు ఇచ్చిండు కదా, రింగ్ రోడ్ టెండర్లలో గోలుమాల అయిందని ఇట్లా మీడియాతో మాట్లాడితే మీకు నోటీసులు ఇస్తున్నా అని ఇచ్చిండు కదా. ఏడున్నాడు అరవింద్ కుమార్? రింగ్ రోడ్ టెండర్ ఎందుకు రద్దు చేస్తలేడు రేవంత్ రెడ్డి? సో దీస్ ఆర్ ఆల్ అనుమానాలు, సస్పిషన్ వస్తుంది. అందుకనే రేవంత్ రెడ్డి హ్యాస్ టు ఓపెన్ హిస్ మౌత్. థ్యాంక్ యూ. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.
ఓ సైరా